హలో గైస్, వెల్కమ్ టు జేడీ సినిమా రివ్యూస్. ఇప్పుడు మనం డైనాసర్ గురించి మాట్లాడుకుందాం. సో డైనాసర్ అంటే ఎవరు అర్థమైంది కదా, మన ప్రభాస్ అన్న. రాజాసాబ్ వచ్చిన తర్వాత చాలామంది ప్రభాస్ అన్నని ట్రోల్ చేస్తున్నారు, కానీ నెక్స్ట్ వచ్చే లైనప్ తెలియకుండా ట్రోల్ చేశారు. ఎవరెవరైతే దారుణంగా మాట్లాడారో ఈ నాయలందరికీ గట్టిగా ఇస్తాం ఈ 4 సినిమాలతో. కానీ ప్రభాస్ అన్నది కూడా తప్పు ఉంది. మొహమాటంతో ఇలాంటి డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వకన్నా. నీ రేంజ్ వేరన్నా, నువ్వు టాప్ హీరో, ఇలాంటి సినిమాలు చేస్తున్నావు మా ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసమే, లేదనట్లేదు. కానీ ఆ లెవెల్ లేదన్న, ఇది నెక్స్ట్ లెవెల్ అన్న. మనకిప్పుడు వీళ్ళందరూ నోరు మోయించాలంటే నువ్వు ఇలాంటి సినిమాలే తీయాలి. ఫౌజీ, స్పిరిట్, కల్కి, సలార్ ఇలాంటి సినిమాలతోనే రావాలన్న. అప్పుడే మనకి ఫ్యాన్స్కి నమ్మించడానికి నువ్వు ట్రై చేస్తున్నావు, కానీ పక్కన వాళ్ళ ఫ్యాన్స్ మమ్మల్ని ఆడుకుంటున్నారు, అది ప్రాబ్లం. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడితే, ఫౌజీ సినిమా గురించి మాట్లాడితే, టు బి ఫ్రాంక్ ఆనెస్ట్గా చాలామంది స్పిరిట్ని హైప్ ఇస్తున్నారు, ఫౌజీకి తక్కువ హైప్ ఇస్తున్నారు. కానీ స్పిరిట్కి ఎంతైతే హైప్ ఉందో ఫౌజీకి కూడా అంతే పెట్టుకోండి. ఎందుకంటే అనురాఘవపూడి గురించి మీకు బాగా తెలుసు. సీతారామ మూవీ ఆల్రెడీ అందరూ చూసే ఉన్నారు, ఎమోషనల్గా తీసిన మూవీ అది. సో ఇంకా ప్రభాస్ అన్న మూవీస్లో అలాంటి ఒక్క సీన్ పడితే చాలు, ఇంకా నార్త్లో మొత్తం టాప్ లేచిపోద్ది కలెక్షన్స్. ఇంకా తెలుగులో అవసరం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఫౌజీ అయిపోయింది, ఈ సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, కంపల్సరీ హిట్ అవుతుంది, ఫ్లాప్ అయితే అవ్వదు. కానీ హిట్ అయిన నెక్స్ట్ మూవీ ప్రభాస్ అన్న ఏం చేస్తాడు అని థింక్ చేసే ట్రోలర్స్ అందరికీ ఇంకో సినిమా వస్తుంది, అదే స్పిరిట్. ఇంకా అండర్ గ్రౌండ్కి మింగేయంటారా మీరు? ఎందుకంటే స్పిరిట్ అయితే నార్మల్ మూవీ కాదు. మీ అందరికీ సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందే కదా. అనిమల్ చూసిన వాళ్ళు, అర్జున్ రెడ్డి చూసిన వాళ్ళు అందరికీ సందీప్ రెడ్డి వంగ గురించి తెలుసు. అండ్ సందీప్ రెడ్డి వంగ సినిమాటోగ్రఫీ డిఫరెంట్, మిగతా డైరెక్టర్స్ కంతా ఈ డైరెక్టరే డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఉంది. ఎలా ఉంటుందంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలా, ఎమోషనల్ సీక్వెన్స్ ఎలా ఉంటాయంటే నిజంగా డెప్త్గా దిగిపోతాయి అవి ఆయన తీసే సినిమాలు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రభాస్ అన్న బర్త్డేకి రాజాసాబ్ పోస్టర్ వచ్చింది, ఫౌజీ పోస్టర్స్ వచ్చాయి, ఇంకొంతమంది అప్డేట్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవేమీ ఇవ్వని ఆనందం స్పిరిట్ది ఒక్క వీడియో ఇచ్చింది. ఆ రోజు మొత్తం సోషల్ మీడియా మొత్తం సోషల్ మీడియా తగలబడిపోయింది. అప్పుడు ఇంకేం చేస్తాడో ప్రభాస్ అన్న అంటే కల్కి 2 మర్చిపోకుంటారు. కల్కి 2 గురించి ఏం చెప్పాలంటే, ఆల్రెడీ కల్కి 1200 కోట్లు కలెక్షన్ చేసింది. పార్ట్ 1కి యునానిమస్గా హిట్ అయిపోయింది, చాలా హైప్ ఉంది సినిమాకి. ఇంకోటి, నార్త్లో ప్రభాస్ అన్నకి కలెక్షన్స్ బాగా వస్తాయి, ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న రేంజే మారిపోయింది నార్త్లో. సో కల్కి సినిమా డిఫరెన్స్ ఏంటంటే, మలయాళం, తమిళ్లో చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అండ్ అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు కల్కి సినిమాకి. అండ్ కల్కి 2 వస్తే ఎక్కువ వెయిట్ చేస్తుంది వాళ్ళే, నార్త్ వాళ్ళకన్నా, తెలుగు స్టేట్ వాళ్ళకన్నా కల్కి 2 సినిమా ఎక్కువ వెయిట్ చేస్తుంది తమిళ్ మరియు మలయాళం వాళ్ళు. అక్కడ వాళ్ళు త్వరగా బ్రేక్ ఈవెన్ చేయరు సినిమాని, అక్కడ వాళ్ళు వాళ్ళ సినిమాలో చూసుకుంటారు. కానీ మన సినిమాని వచ్చి చూసినప్పుడు ఆనందమే వేరు. సో అది అనమాట, కల్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కల్కి ఎప్పుడు వస్తే అప్పుడు బాక్స్ ఆఫీస్ అయితే రికార్డ్స్ లేపేస్తుంది. మళ్ళీ ఇది కూడా 2000 crores మూవీ, అది చాలా తక్కువ అంచనా వేయకండి. కల్కి వచ్చిన తర్వాత మరీ ట్రోలర్స్ ఉంటారు, మళ్ళీ అనుకుంటారు ఫౌజీ అయిపోయింది, స్పిరిట్ అయిపోయింది, కల్కి అయిపోయింది, ఇంకేం చేస్తాడరా ప్రభాస్ అన్న అనే లోపు వస్తుంది సలార్ గురించి తెలుసు కదా. ఈ నీల్ది మరి ఎన్టీఆర్ అన్నది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో లేదో తెలీదు, కానీ సలార్ సినిమాకైతే బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇప్పటికీ ఆ ట్రెండ్ తగ్గలేదు. ఇప్పటికీ కాటరమ్మ ఫైట్ చాలా మంది చూస్తున్నారు. నేనైతే ఇంటర్వెల్ సీన్స్ ఇప్పటికీ చేసుకుని చూస్తాను, ఎన్నిసార్లు చూసినా అంతే హైప్ ఉంది సినిమా సలార్ అయితే. ఇంకా సలార్ 2 వస్తే, యాక్చువల్లీ మీరంతా ఉగ్రం చూడలేదు అనుకుంటున్నా, కన్నడ వచ్చు, నేను ఉగ్రం చూసాను చెప్తున్నా. ఉగ్రంలో ఒక సీన్ ఉంటుంది, ఇలా సిగరెట్ పట్టుకుంటూ వస్తాడు, అతను టాటూ చూపించుకొని. ఆ సీన్ ఏమన్నా సలార్ 2లో వస్తే తగలబడిపోద్ది థియేటర్, నిజంగానే చెప్తున్నా. నేనైతే ఉగ్రంని ఒక 10 సార్లు చూసాను అప్పుడు రిలీజ్ అయినప్పుడు. ఇంకా సలార్ 2 వస్తే అన్కౌంటబుల్ అది, ఎందుకంటే అలాంటి సీన్స్ ఉన్నాయి సలార్ 2లో. కొంచెం కాపీ అనమాట ఉగ్రం నుంచి తీసుకున్నారు. సో ఇంకా ప్రభాస్ అన్న అయితే వచ్చే 3-4 ఏళ్ళు ఎవ్వరు ఆపలేరు. దాని తర్వాత వచ్చే డైరెక్టర్స్ పెట్టి డిపెండ్. మొహమాటంతో మారుతి లాంటి వాళ్ళకి మాత్రం ఇవ్వకన్నా ప్లీజ్. సో ఇదిగా ప్రభాస్ అన్న మూవీస్. అండ్ ఇంకొకటి, ప్రభాస్ అన్నని అందరూ లాటరీ స్టార్ అంటారు. ఈ నాయకులందరికీ ఒక విషయం చెప్తాను, ఒరే బాహుబలి సినిమా తర్వాతే కదరా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ప్రపంచానికి తెలిసింది, ఇండియాలో అందరికీ తెలిసింది. అండ్ నార్త్కి వెళ్తే వాల్యూ కూడా ఇచ్చేవాళ్ళు కదరా. మెగాస్టార్ చిరంజీవిని ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్తాడు, అలాంటిది మీరు ప్రభాస్ అని లాటరీ స్టార్ అంటున్నారంటారా? బాహుబలి తీసిన డైరెక్టరే చెప్తున్నాడు కదరా ప్రభాస్ అన్న లేకపోతే ఆ సినిమా లేదని. ప్రభాస్ అన్న చెప్తేనే కదరా బాగా అడుక్కున్నది.
అరే మీరు ఇంకా రాజమౌళి చెప్పినా ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఏం చేయమంటారా? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? నేను కూడా అందరి హీరో సినిమాలు చూస్తా. అలా చూడండిరా, ఎవరిని తిట్టుకోకండిరా, ఏం రాదు మీకు అసలు. ఓకే గైస్, దెన్ ఇది అనమాట ప్రభాస్ అన్న సినిమాల గురించి. అండ్ ప్రభాస్ అన్న సినిమాలు చూసి ఆనందపడదాం. నెక్స్ట్ అప్కమింగ్లో ట్రోలర్స్ అందరినీ మింగేద్దాం. అండ్ ఓకే దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జేడీ సినిమా రివ్యూస్. ఇంకో మంచి వీడియోతో మేము ముందు కలుస్తాం. బాయ్.